నమస్తే, నేను మీ ఇంద్రజ. వెల్కమ్ బ్యాక్ టు ఇండస్ట్రీ టాక్స్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఖైరతాబాద్ గణేశుడు. ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షంలోని చతుర్థి తిథి రోజున విఘ్నాలు తొలగించి శుభాలు కలిగించే ఆ విఘ్నేశ్వరునికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసే ఆనవాయితీ అనాదిగా వస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే వినాయక చవితి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడు. ఇక్కడ ఆ గణేశుని విగ్రహం అత్యంత భారీగా ఉంటుంది. అలాగే ఈ గణేశుడికి నివేదన చేసే లడ్డు ప్రసాదం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే అసలు ఖైరతాబాద్ గణేశుని నవరాత్రులు ఎప్పుడు మొదలయ్యాయి? ఈ బొజ్జ గణపయ్య వేడుకలను తొలిసారిగా నిర్వహించింది ఎవరు? ఈ నవరాత్రులు నిర్వహించడం వెనుక ఉన్న వారి ఉద్దేశం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇండస్ట్రీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1893 వరకు వినాయక చవితి పండుగను ఎవరికి వారు తమ తమ ఇళ్లలో జరుపుకునేవాళ్ళు. ఇప్పటిలాగా చందాలు వేసుకుని అంతా కలిసి ఒక విగ్రహాన్ని ఒక చోట ప్రతిష్ఠించుకుని సామూహికంగా పూజలు జరిపేవాళ్ళు కాదు. అయితే భరతమాత బానిస సంఖ్యలను తెంచేందుకు భారతీయులంతా కలిసి కట్టుగా కదలి రావాలని, కుల మతాలకు అతీతంగా భారత పౌరులందరూ ఒక జాతిగా మెలగాలనే ఉద్దేశంతో 1893 సంవత్సరంలో అందరూ కలిసి సామూహికంగా వినాయక చవితిని జరుపుకోవాలని స్వాతంత్ర సమర యోధులు బాల గంగాధర్ తిలక్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో యావత్ భారతదేశం ఒకటైంది. ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తితో స్వతంత్ర ఉద్యమ కార్యకర్త మాజీ కార్పొరేటర్ సింగారి శంకరయ్య తొలిసారిగా 1954 సంవత్సరంలో ఖైరతాబాద్లోని ఒక ఆలయంలో 1 అడుగు ఎత్తుండే వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరిపారు. నాటి నుంచి ఖైరతాబాద్లో గణేష్ నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాది విఘ్నేశ్వరుని విగ్రహం యొక్క ఎత్తు 1 అడుగు పెంచుతారు. 10 రోజుల నుంచి పూజలు చేసి 11వ రోజు హుసేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు. ఈ నేపథ్యంలో 2014 సంవత్సరం వచ్చేసరికి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం యొక్క ఎత్తు 60 అడుగులకు చేరుకుంది. దీంతో నిమజ్జనం కోసం హుసేన్ సాగర్కు తరలిస్తున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, అలాగే పర్యావరణ సమస్యలు తలెత్తడంతో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం యొక్క ఎత్తును 20 అడుగులు తగ్గించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం యొక్క ఎత్తు 70 అడుగులు మించరాదని ఆదేశిస్తూ తన తీర్పును పునరుద్ధరించింది. బాల గంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు మేరకు ఐక్యతకు చిహ్నంగా ఈ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఖైరతాబాద్లో గణేష్ నవరాత్రులను ప్రారంభించారు సింగారి శంకరయ్య. అయితే నేటికి ఆయన ఆశించిన విధంగా కుల మతాలకు అతీతంగా ఖైరతాబాద్లో గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయా? ఏడాదికి పెరగాల్సింది విగ్రహం ఎత్తు, లడ్డు బరువు కాదు, మనుషుల్లో మానవత్వం. మనమంతా భారతీయులం, మనమంతా ఒకటే అనే ఐక్యత భావం అని నేను అంటాను. మరి మీరేమంటారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఇంద్రజ. నమస్తే.